శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జనవరి 25 నుంచి 31 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుస్సు రాశి వారికి ధనస్థానంలో 4 గ్రహాలు ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఈ వారం అంతా కూడా ఆ 4 గ్రహాలు కూడా ధనస్థానంలో ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా కుజుడు పంచమ వ్యయాధిపతిగా ధనస్థానంలో ఉచ్చస్థితిలో కుజుడు ఉండడం వల్ల మీరు చాలా కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అది ఎదట వాళ్ళని దూషించినట్టుగానో నిందించినట్టుగానో ఉండడం వల్ల మీ బంధువులు కానీ మిత్రులు కానీ కొద్దిగా హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కొద్దిగా మాట్లాడే విధానంలో ఆలోచించి మాట్లాడడం మంచిది. అయితే ఆర్థిక పరంగా మీకు ఈ భూములు స్థిరాస్తుల వల్ల అయితేనే మీ యొక్క అన్నదమ్ముల వల్ల అయితేనే ఆర్థిక పరంగా కొంత ఎక్కువ ధనం రావడం జరుగుతుంది. ఇది హామీ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. ఒక విధమైనటువంటి మీ యొక్క అసెట్స్ పెరగడం వల్ల మీ యొక్క హోదా కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో మీ కుటుంబంలో మిగతా సభ్యులకి ముఖ్యంగా మీ పిల్లల యొక్క హోదా పెరగడం వల్ల వాళ్ళు మంచి స్థాయిలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి మీలో ఈ గర్వం కానీ ఇగో కానీ కనబడుతూ ఉంటుంది. అయితే ధనం విషయంలో మళ్ళీ పెద్దగా జాగ్రత్త ఉన్నట్టు కనబడదు. అది ఎంత ధనం వచ్చినా కూడా మీ యొక్క గొప్పదనాన్ని చాటుకునే విధంగా దాన్ని బహుమతి రూపంలోనో ఎవరికైనా ఇవ్వటంలోనో చేయడం జరుగుతుంటుంది. అలాగే ఏదైనా ఒక 1000 రూపాయలు విలువ గల వస్తువుని 10,000కి కొనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. 10,000 విలువైనటువంటి వస్తువుని 1000 రూపాయలకి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇది కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది. అక్కడ రవి కూడా మీకు భాగ్యాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తుగా అయితేనే మీ తెలివితేటలకు అయితేనే గతంలో చేయని మీ కృషి వల్ల మీకు ఒక మంచి పేరు రావడం జరుగుతుంది. కుటుంబంలో కొంత గౌరవం పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ పరంగా కొంత సహకారం, ఒక పదవి కానీ ఒక పోటీ కానీ ఒక ప్రైజ్ మనీ కానీ ఒక పదవి లేదంటే ఏదైనా ఒక విధమైన సన్మానం లాంటిది జరగడం జరుగుతుంది. కుటుంబం అంత బాగుంది. ఇది ఇక్కడ వరకు ఓకే. బుధుడు సప్తమ దశమాధిపతిగా ధనస్థానంలో ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దీనికి కొంత వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులేమో ఇప్పుడు ఉన్న చాలు కదా, మళ్ళీ కొత్త వ్యవహారాలు ఎందుకని వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఇంకా పెరగాలనే మీ తాపత్రం ఒక విధంగా కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది సహాయ నిరాకరణ కానీ అంటే ఎదురుగుండా చెప్పలేకపోయినా పరోక్షంగా మిమ్మల్ని నిందించడం కూడా జరుగుతూ ఉంటుంది. శుక్రుడు మళ్ళీ అక్కడ ధనస్థానంలో ఉన్నాడు, షష్ఠ లాభాధిపతిగా ఉండడం వల్ల అంటే మీకు ధనం సహకరించడానికి మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు మీరు ఏ వ్యాపారం చేద్దామన్నా ఏది ఇన్వెస్ట్ చేద్దామన్నా వాళ్ళు మనీ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అంటే మీ కుటుంబ విషయాల్లో మళ్ళీ ఇతరులు కొంతవరకు కల చేసుకొని వాళ్ళు పెత్తనం చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏమైనా చిన్నగా మొదలైనటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక విభేదాలు అవి పెద్దగా మారి చివరికి కుటుంబం విడిపోయేంత దాకా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొంతమంది మౌనం వహించడం, కోపగించడం, అలగడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కుటుంబ విషయాల్లో జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ జాతకుడు మనస్తాపానికి గురై ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందితో చేస్తున్న ప్రయత్నాన్ని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే గురువు సప్తమ స్థానంలో ఉండి వక్రించడం వల్ల జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యల కారణం వల్ల అయితేనే, అహంభావం వల్ల అయితేనే కొంత వివాహ జీవితంలో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మించి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎంత మంచి చేసినా దాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఏదో ఒక మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి, చికాకు రావడం జరుగుతుంది. మీరు చిన్నవారై ఉంటే తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు, తల్లిగారి యొక్క అనారోగ్య సమస్యలు. బట్ ఏదైనా జాతకుడు ఆర్థిక పరంగా బాగున్నప్పుడు కూడా మిగతా విషయాల్లో అసంతృప్తిగా ఉంటూ పెద్దగా ఆనందంగా సంతోషంగా ఉండలేకపోతుంటాడు. బట్ ఏదైనా దీనికి జాతకుడు ప్రశాంతంగా ఉండడం, ఏదైనా ఆచితూచి మాట్లాడడం ఒకటే దీనికి పరిష్కారం. సాధారణంగా ఈ వార ఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు
ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2 రోజులు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతుంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగచ్చు, ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడి యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు సేవిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తూ ఉంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకి ఒకసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది, అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది? ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్న చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.